విష్ణు బొప్పన గారి గురించి అందరూ చెప్పారు, అందరూ చెప్తూనే ఉన్నారు. ఇతను మా అసోసియేషన్లో ఈసీ మెంబర్గా గెలిచారు. మా అందరితో కలిసి పనిచేస్తారు. మా కొలీగ్ ఒక విధంగా చెప్పాలి అంటే బుల్లిధర వెండిధర అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, కానీ గన్ను కన్నా పవర్ఫుల్ పెన్ అంటారు. అలాగే తన మాటల తూటాలతో అందరి మనసుల్ని ఆలోచింపజేసే ఒక జర్నలిజాన్ని వాళ్ళు ఒంటి పట్టించుకొని అందరినీ సక్రమమైన విధంగా మార్గంలో నడిపించే విధంగా ఉండేది ఫోర్త్ ఎస్టేట్. దాంట్లో ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి ఇటువంటి అవార్డ్స్ ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ అదేవిధంగా ఈ సహకరించినటువంటి స్పాన్సర్ కూడా అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నా వీళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎన్నో ముక్కుసు ఇలాంటి ప్రశ్నలతో సరిగ్గా ఇంటర్వ్యూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రైట్. అండ్ నెక్స్ట్ డిజిటల్ మీడియాలో మేల్లో ఒక చరిత్ర సృష్టిస్తే సీనియర్ పిఆర్ఓ శేఖర్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అంటే మనకి జంట పక్షుల్లాగా అలా మా వంశీ శేఖర్ గారు అలాగే తేజు వీళ్ళందరూ కూడా కలిసి దే వర్క్ టుగెదర్. సినిమా కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే వీళ్ళందరూ కూడా దానికి కారకులు. సో ఒక ప్రెస్ మీట్ని చాలా చాలా తక్కువ టైంలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ గంటలో ఒక సినిమా ప్రెస్ మీట్ జరగాలంటారు. సో వీళ్ళందరూ చాలా ఎఫిషియెంట్గా 1 అవర్లో బ్యూటిఫుల్గా నన్ను అరేంజ్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి పిఆర్ఓస్. మా శేఖర్ గారిని ఒకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శేఖర్ గారు మీకు అండ్ అలాగే హార్ట్లీ కంగ్రాచులేషన్ తేజస్వి గారు. సో తేజస్వి గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ మృదులా గారు ఈ యొక్క థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఈ అవార్డ్ రావడానికి నాకు మెయిన్ రీజన్ మా వంశీశేఖర్ గారు. ప్రతి ప్రమోషన్స్లో అండ్ నా ప్రతి అడుగులో వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెరీ నైస్ అండ్ సో క్యూట్ స్పీచ్. శేఖర్ గారు 3 సార్లు పిలిచారు మా శేఖర్ గారిని. కోర్టులో పిలిచినట్టుగా శేఖర్ గారు సో గట్టిగా చెప్పులు వారికి. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. బాక్స్ ఆఫీస్ పేరుతో ముందు సినిమా మ్యాగజైన్ చేశారు, ఇప్పుడు డిజిటల్ మీడియాలోకి వచ్చారు. మనం ఇంట్రెస్ట్గా చూసే వార్తలు ఏంటంటే రాజకీయాలు సరే పక్కన పెడితే సినిమా వార్తలు ఖచ్చితంగా చూస్తాం. అయితే ఆ సినిమా వార్తల్ని అందంగా శ్రావ్యంగా చూపించే కెపాసిటీ ఈ డిజిటల్ మీడియాకి బాగా ఉంది. దాంట్లో టెక్నాలజీ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. దాన్ని బాగా ఉపయోగించుకుంటూ మన రమేష్ గారు అద్భుతంగా చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ హిట్ కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్ ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈబీ ఎంటర్టైన్మెంట్స్ వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకు నమస్కారం. ఉదయం దినపత్రికతో డాక్టర్ దాసరి నారాయణరావు గారి సారథ్యంలో నడిచిన ఉదయం దినపత్రికలో పనిచేసి అక్కడే నా ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత మేఘ సందేశం, తర్వాత బాక్స్ ఆఫీస్ ఫిల్మ్ మ్యాగజైన్ నేను స్థాపించి 15 ఏళ్ల క్రితం. హీరో శ్రీహరి గారి చేతుల మీదుగా శ్రీహరి గారు, శ్రీకాంత్ గారు, మాధవ్ రావు గారు వీళ్ళందరి చేతుల మీదుగానే మ్యాగజైన్ స్టార్ట్ అయింది. తర్వాత రాను ప్రింట్ మీడియా తగ్గిపోవడంతో డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యిందండి. ఈ డిజిటల్ మీడియా కూడా చాలా బాగా రన్ అవుతుంది. ఈ అవార్డుకి ఎంపిక చేసిన విష్ణు గారికి, వీబీ ఎంటర్టైన్మెంట్స్ వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కరివేపాకు ఎక్కడుందా అని ఏరి ఎక్కువగా పెట్టుకున్నాడు. సో కరివేపాకు చాలా పవర్ ఉంది. అలాగే ఇప్పుడు అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క డైనమిక్స్. సో ఇలాంటి దాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ అసలు ఎవరికి రాని ఒక థాట్ అతనికి వచ్చింది. ఇట్స్ టూ గుడ్. అండ్ నాకు అన్నింటిలోకి ఏది బాగా నచ్చిందంటే, ఎవరైనా ఒక ఫంక్షన్ చేయాలంటే ఒక ఫంక్షన్ హాల్కి వెళ్తారు, లేదంటే హైబ్రిడ్స్కి వెళ్దామంటారు, లేదంటే ఇంకో దగ్గరికి వెళ్దామంటారు. కానీ సినీ జీవితాలతో ముడిపడి ఉన్న మన అందరి కోసం
ఈ కళామండపంలో చేయడం అనేది నిజంగా గ్రేట్. అండ్ ఆ కళామండలిని అతన్ని బ్లెస్ చేస్తుంది, ఎప్పటికీ బ్లెస్ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క కళాకారుడు గొప్పగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గ్రేట్ థ్యాంక్స్ టు విష్ణు.